నల్గొండ పట్టణంలోని పలు కార్యక్రమాల్లో ఎంపీ రఘువీరెడ్డి పాల్గొనడం జరిగింది. మనతో మాట్లాడడానికి ఎంపీ ఉన్నారు. చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున యూరియా కొరతతో రైతులంతా కూడా అవస్థలు ఎదుర్కొంటున్నారు, క్యూ లైన్లు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఎంపీగా మీరేం చెప్తారు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యూరియా కొరత ఉండడానికి ముఖ్య కారణం బీజేపీ ప్రభుత్వం. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డిస్ట్రిబ్యూట్ కావాల్సిన అంశం యూరియా. ఈ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి ప్రజల మీద, కాంగ్రెస్ మీద కానీ లేకపోతే బీజేపీయేతర రాష్ట్రాల్లో వారి ప్రభుత్వాల మీద వ్యతిరేకత రావాలనే అంశంతో ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇట్లాంటి కుట్రలకు దాంట్లో భాగమే ఇది. కానీ అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేమందరం కూడా పోయినసారి నడ్డా గారికి గత 20 రోజుల క్రితం రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు కొంచెంగా మేము ఒత్తిడి పెంచడం ద్వారా నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఢిల్లీకి వెళ్ళి మంత్రుల్ని వాళ్ళని కూడా కలవటం జరిగింది. ఎప్పటికప్పుడు యూరియా కొరత తీర్చడానికి కూడా చూస్తూ ఉన్నాం. నిన్ననే నేను రఘునందన్ రావు గారితో కూడా మాట్లాడినా, అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో. వారు కూడా చెప్పిండ్రు, ముఖ్యంగా ఇప్పుడు రాబోయే 2-3 రోజుల్లోనే వరంగల్ మరియు నిన్ననే కూడా కొంచెం మన నల్గొండ జిల్లాకు కూడా 2 రేకుల యూరియా రావటం జరిగింది. అంతే నెక్స్ట్ రాబోయే 2 రోజుల్లో వరంగల్, ముఖ్యంగా నల్గొండ, వీటిని ప్రయారిటీగా, ఎందుకంటే వ్యవసాయాన్ని వాళ్ళ దగ్గర పూర్తిగా వివరాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కువ వినియోగం అవసరం ఉన్నది వరంగల్, నల్గొండలో. కాబట్టి ప్రయారిటీ బేసిస్లో వచ్చే వారం రోజుల్లోనే పూర్తిగా రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసేదానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా కృషి చేస్తుంది. కానీ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ పదే మేము గతంలోనే చెప్పాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది, కాంగ్రెస్ పార్టీకి ముందు చూపు లేకపోవడం వల్లనే ఈ విధంగా రైతులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. మేము ముందు నుంచి కూడా చెప్తుంది అదే. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాల్లో భాగమే ఈ యొక్క పరిస్థితి. అంటే ముందు వాళ్ళకి తెలియదా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, పంచేది రాష్ట్ర ప్రభుత్వం అనే విషయం తెలియదా? మేము ముందు నుంచి కూడా చెప్తున్నదే, ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నదే. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలలో భాగమే ఈ కృత్రిమ యూరియా కొరత అనేది సృష్టించడంలో భాగం. ఇదంతా నేను చెప్పేది ఎందుకు? వాళ్ళ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారే చెప్పిండ్రు, మేము ఇచ్చేది ప్రతి ఒక్క యూరియా ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే, బీజేపీ ప్రభుత్వమే అని ఆయనే చెప్పిండ్రు. చైనాతో మనకు పాకిస్తాన్తో జరిగిన యుద్ధం వల్ల చైనా నుంచి యూరియా రాలేదు, అందుకే ఆలస్యమవుతుంది, మీరందరూ భరించాలి, ఇదంతా మా తప్పిదం అని వాళ్ళ ఎంపీఏ ఒప్పుకున్నారు. కాబట్టి ఆ పక్షంలో ఇప్పుడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వీళ్ళు శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఈ యొక్క కొరతను సృష్టించి దీంతో ఏదో లబ్ధి పొందాలని. కానీ రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటిలో కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూడాలని దృఢ నిశ్చయంతో ఉంది. తప్పకుండా రాబోయే వారం రోజులనే ఎటువంటి కొరత లేకుండా చేస్తాం. కానీ ఈ సందర్భంగా రైతులకు కూడా ఒక ముఖ్య సూచన ఏంటంటే, రైతులు కూడా పాపం అమాయకులు. వాళ్ళు ఇలాంటి ఏదైనా కొరత వస్తుందంటే వాళ్ళు ప్యానిక్ అయిపోయి ఇంకొంచెం వచ్చే సీజన్కైనా ఇంకా రాబోయే అవసరాల దృష్ట్యా కూడా మళ్ళీ ఏమన్నా ఇది ఉంటుందేమో కాబట్టి మనం స్టోర్ చేసుకుందామని వాళ్ళు కొంచెం ఆందోళన చెంది అక్కడ క్యూ లైన్లకు వచ్చి వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. తర్వాత వచ్చే సీజన్లో కానీ ఇప్పుడు కానీ ఒక వారం 10 రోజుల తర్వాత ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు. కాబట్టి రైతులు కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన ప్రతి చర్య తీసుకొని రైతులకు కావాల్సిన యూరియా సప్లైలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారం 10 రోజుల్లో సరిచేయటం జరుగుతుంది. కాబట్టి రైతులు ఆందోళన చెంది యూరియా కేంద్రాల వద్ద బారులు తీరి వాళ్ళు ఏమీ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మరోవైపు చూసినట్టయితే ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించడం జరిగింది. సిబిఐ విచారణ కూడా దర్యాప్తు చెప్పడం ఏం జరగబోతుందని? కాళేశ్వరం విచారణలో రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన పనల్లా చేసి జస్టిస్ పిసి ఘోష్ గారి నివేదిక ద్వారా మేము అందించడం జరిగింది. తర్వాత తదుపరి చర్యలు ఏం జరగబోతుందనేది కేంద్ర ప్రభుత్వం తెలియజేయాలి. మోడీ గారు ఎప్పటి నుంచో కూడా బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ గారి మీద కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కానీ బురద జల్తానే ఉండే. వాళ్ళు ఏటీఎం లాగా ఈ ప్రాజెక్ట్ని ఉపయోగించుకున్నారని వాళ్ళు కూడా చెప్పిండ్రు. వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే చెప్పిండ్రు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో లేదు. కాబట్టి దాంట్లో వాస్తవాల్ని తేల్చడానికి కమిషన్ వేస్తే కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించి నివేదికలో ప్రతి అంశాన్ని పొందుపరిచి ఆ నివేదికని ఇప్పుడు సిబిఐ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అందివ్వటం జరిగింది. త్వరితగతిన దీంట్లో ఎంక్వైరీ చేసి దాంట్లో ఉన్న నిజాలు నిగ్గు తేల్చి దోషులు ఎవరో తేల్చి దానివల్ల ఎవరు తప్పు చేసిండ్రు, ఏం తప్పు చేసిండ్రు, ఎలాంటి ఆర్థిక అవకతవకలు జరిగినాయో తేల్చాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. ఇది ఎంతో వాళ్లకు ఈజీ చేయడానికి కూడా 2 సంవత్సరాలు జస్టిస్ గారి ద్వారానే
నివేదిక తయారు చేసి వాళ్ళకి అందజేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ ముందున్నది చర్యలు తీసుకోవటమే మిగిలింది. కాబట్టి త్వరితగతిన దీని మీద చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. కవిత కామెంట్స్ని ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే ఆమె పదే పదే చెప్తున్నారు, హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఒకే ఫ్లైట్లో వెళ్ళింది వాస్తవం కాదని కూడా కవిత పదే పదే చెప్తున్నారు. ఇప్పుడు ఫ్లైట్లో ఎక్కితే 100 మంది ఉంటారు. మేము పార్లమెంట్కి వెళ్ళిన ప్రతిసారి నా పక్కన బీజేపీ ఎంపీలు ఉంటారు, లేకపోతే టీఆర్ఎస్ ఎంపీలు ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు. ఫ్లైట్ ఎక్కినప్పుడు ఫ్లైట్లో ఎవరో ఉన్నంత మాత్రాన్ని ఇది కాదు. పైగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు హరీష్ రావుతో గారితో కలిసి కుట్రలు పన్నాల్సిన అవసరం బీఆర్ఎస్ మీద లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ అయిపోయిన పార్టీ. మనమే చూస్తున్నాం పార్లమెంట్ ఎన్నికలలో వాళ్ళ పరిస్థితి ఏంది, బయట ప్రజల దృష్టిలో వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ అవినీతి విషయంలో వాళ్ళ పరిస్థితి ఏందని మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి హరీష్ గారు లాంటివి వారి ద్వారా కుట్రలు పన్నాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏమాత్రం లేదు. కానీ ఆమె పదే పదే చెప్తుంది, హరీష్ రావు, సంతోష్ రావు కలిసి 1000 కోట్లతో 750 కోట్లతో విల్లాలు కడుతున్నారు, అయినా కానీ అక్కడి వైపు ఎవరు చూడరు. అదేవిధంగా గతంలో ఎప్పుడైతే ఉందో మొత్తం కూడా సంతోష్ రావు చేసినటువంటి అక్రమాలు కూడా బయటికి రావు, ఏదైనా మొత్తం సీఎం రేవంత్ రెడ్డే కాపాడుకుంటూ వస్తున్నారు అనుకుంటున్నారు. వాళ్ళు ఏం చేసిండ్రో, ఏం బిల్డింగులు కడుతుండ్రో మొన్ననే కవిత గారు చెప్పడం జరిగింది. దాంట్లో నిజంగా అవినీతి ఉంటే తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. అదేందో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా నిగ్గు తెలుస్తుంది. దాంట్లో అవినీతి ఉందంటే తీసుకొచ్చి తెలంగాణ ప్రజల ముందు పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు. రైట్, చూడొచ్చు మొత్తం మీద పదే పదే ఆ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఆ ఎరువుల సమస్యపై, యూరియా కొరతపై కూడా మాట్లాడుతూ కూడా ఇంత కూడా బీజేపీ ఎంపీల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. కేంద్రం ఆ ఎరువులను అందించడంలో కూడా విఫలమైందని చెప్తున్నారు. అదేవిధంగా కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యల్లో వాస్తవం లేదు. ఒకే ఫ్లైట్ ఎక్కినంత మాత్రాన అదే కూడా రేవంత్ రెడ్డి కూడా ఎవరు వెనకేసుకొచ్చే అవసరం కూడా లేదని కూడా ఎంపీ రఘువీర్ చెప్తున్నారు. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.